నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ వెంకట్. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. కిల్లిపాలెం గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న హేమ రాగిణి నుంచి లంచం తీసుకుంటుండగా ట్రెజరీ ఉద్యోగులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పోస్ట్ రెగ్యులరైజేషన్ ద్వారా రావాల్సిన ఎరియర్స్ మంజూరు కోసం హేమ రాగిణి వద్ద సబ్ ట్రెజరీ కార్యాలయ ఉద్యోగులు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో సీనియర్ అకౌంటెంట్తో పాటు ఎస్టీఓలు కలిసి 15,000 రూపాయలు లంచం ఇవ్వాలని కోరినట్లు బాధితురాలు ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. ఫిర్యాదు మేరకు ముందస్తు ప్రణాళికతో ఏసీబీ అధికారులు వలపన్ని సబ్ ట్రెజరీ కార్యాలయం 2లో లంచం తీసుకుంటున్న సమయంలో ఎస్టీఓ ఎన్ రవిప్రసాద్, సీనియర్ అకౌంటెంట్ అంబకండి శ్రీనివాసులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి లంచం మొత్తం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితులపై చట్టపరమైన చర్యలు చేపట్టనున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచగొండితనాన్ని సహించబోమని, ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలని అధికారులు సూచించారు. సో 2025 డిసెంబర్ వరకు రిమైనింగ్ ఏరియర్స్ శాలరీస్ తాలూకా బిల్స్ సబ్మిట్ చేయడం జరిగింది. 10వ తారీఖుని సబ్మిట్ చేయడం జరిగింది. ఆ 10వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు సీనియర్ అసిస్టెంట్ గారు వాళ్ళ లాగిన్లో ఉంచుకుని ఎస్టీఓ గారికి పంపించారు. ఎస్టీఓ గారికి పంపిస్తే ఎస్టీఓ గారు ఏం చేశారు, దాన్ని ఏం బాగోలేదని చెప్పి మళ్ళీ వెంటనే రిటర్న్ చేశారు. ఇదేంటి సార్, నా బిల్స్ అన్ని బాగున్నాయి కదా, మళ్ళీ ఎందుకు రిటర్న్ చేశారు ఏంటి అని చెప్పేసి అంటే 20,000 రూపాయలు లంచం అడిగారు. 20,000 రూపాయలు లంచం అడిగిన తర్వాత అంత డబ్బులు లేవని చెప్పిన తర్వాత 15,000 రూపాయలు ఇస్తే గానీ మీ బిల్లు రిజర్వ్ బ్యాంకుకు పంపము అని ఇద్దరు కూడా కరాఖండిగా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఈ బిల్లు సీనియర్ అసిస్టెంట్ గారు ఏం చేశారు, 24వ తారీఖుని ఎస్టీఓ గారికి మళ్ళీ పంపించారు. మళ్ళీ పంపిస్తే అలాగ అట్టే పెట్టుకుంటున్నారు. ఆల్రెడీ ఒకసారి రిటర్న్ చేశారు, అవి లేవు ఇవి లేవు కుర్రీలేసి మళ్ళీ పంపించడం జరిగింది. మళ్ళీ పంపించిన తర్వాత ఆ బిల్లు ఈ రోజుకి అతని దగ్గరే ఉంది, ఇంకా పంపలే మీదకి. ఏంటి, లంచం డబ్బులు ఇస్తే గానీ పంపరు. రథసప్తమి ఉత్సవాల్లో విశిష్ట సేవలు అందించిన అధికారులను శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లు అభినందించారు. రథసప్తమి రాష్ట్ర స్థాయి ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించిన అధికారులను, పలువురు పాత్రికేయులను శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అభినందించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి మంగళవారం సాయంత్రం శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ రథసప్తమి ఉత్సవాలలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేసిన అధికారులను మెమెంటో బహుకరించి సాల్వతో సత్కరించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ద్వితీయ రాష్ట్ర స్థాయి ఉత్సవాలు అధికారులు సమిష్టిగా కృషి చేసి విజయవంతం చేశారని, నిరంతరం పర్యవేక్షిస్తూ భక్తులకు సజావుగా దర్శనం కల్పించేందుకు విశేషంగా కృషి చేసిన అధికారులు అందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. నిరంతరం అప్పగించిన బాధ్యతలను క్రీడలు, సాంస్కృతిక, పర్యాటకం, శోభాయాత్ర, హాట్ ఎయిర్ బెలూన్, హెలికాప్టర్ రైడ్, భక్తులకు ప్రశాంత దర్శనం, ట్రాఫిక్ మళ్లింపు, క్యూలైన్ల పర్యవేక్షణ, ప్రసాదాల పంపిణీ, మౌలిక సదుపాయాల కల్పన వంటి ఎన్నో బాధ్యతలను త్రికరణ శుద్ధిగా నిర్వహించి భక్తులకు ప్రశాంత దర్శనానికి మార్గం చూపిన మార్గదర్శకులు, పటిష్ట రక్షణ వ్యవస్థ, సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ వంటి సేవలు విజయవంతంగా నిర్వహించిన అధికారులందరికీ పేరు పేరున అభినందించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ధనక పృథ్వీరాజ్, రెవెన్యూ అధికారులు, ఆర్డీఓలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, పోలీస్, మున్సిపల్, హెల్త్, పలు శాఖల అధికారులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీకాకుళం వైసీపీ నాయకుల మాట తీరు హాస్యాస్పదమని, అవగాహన లేక మతి భ్రమించో మాట్లాడుతున్నారని, వారికి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారని టీడీపీ నగర అధ్యక్షులు పాండ్రంకి శంకర్ అన్నారు. ఈ మేరకు బుధవారం టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి ఉత్సవాల నిర్వహణలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతుంటే ప్రజలు నవ్వుతున్నారని, ఎన్నడూ లేని రీతిలో అంగరంగ వైభవంగా 7 రోజుల పండుగగా కూటమి ప్రభుత్వం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవాలను జిల్లా అధికారుల సహకారంతో ముగించామని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజాపక్షాన నిలుస్తుందని, స్థానిక శాసనసభ్యులు రాత్రనక పగలనక ఎండనక వాననక నిరంతరం నిస్వార్థ సేవలు అందిస్తున్నారని, ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారని అన్నారు. వర్తకుల వద్ద వసూళ్లు చేసి ఉత్సవాలను నిర్వహించామని వైకాపా నాయకులు అనటం సరికాదని అన్నారు. అటువంటి నీచమైన చర్యలకు పాల్పడే పార్టీ వైసీపీయే కానీ టీడీపీ కాదని అన్నారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం మార్కెట్ కమిటీ చైర్మన్ కోరాడ హరగోపాల్,
శ్రీకాకుళం పట్టణ అడ్వైజరీ కమిటీ అధ్యక్షులు ఉంగటి రమణమూర్తి, టీడీపీ నాయకులు అందవరపు సంతోష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మైలపల్లి నరసింహమూర్తి, మాజీ ఏఎంసీ డైరెక్టర్ బి నాగేంద్ర యాదవ్, ఇతర నాయకులు పాల్గొన్నారు. రథసప్తమి ఏర్పాట్లపై కూటమి సర్కార్ పూర్తిగా విఫలమైందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సనపల అన్నాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రథసప్తమి రోజు భక్తులకు తీవ్ర ఇబ్బందులు గురి చేయడంతోనే ప్రభుత్వ వైఫల్యం బట్టబయలైందని అన్నారు. టికెట్ల జారీ వ్యవస్థలో గందరగోళం నెలకొనడంతో దర్శనం కూడా చేయలేకపోయారని అన్నారు. వ్యాపారుల దగ్గర భారీ వసూలు చేశారని, నేతలపై ఆరోపణలు ఉన్నాయని అన్నారు. ఇది రాష్ట్ర పండుగలా కాకుండా కుటుంబ పండుగగా చేసుకున్నారని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రెల్ల సురేష్, డీసీసీ ఉపాధ్యక్షులు కేవీఎల్ఎస్సి ఈశ్వరి, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు చాన్ బాషా తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిరంకుశ చట్టాలను రద్దు చేయాలని, ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని జనవరి 30వ తేదీన ప్రతిజ్ఞలు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కమిటీ సభ్యులు నంబూరు షణ్ముఖరావు పిలుపునిచ్చారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగిన పార్టీ సమావేశంలో వారు మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వం చేసిన వీబీజీ రామ్జీ విద్యుత్ చట్టాల సవరణ, లేబర్ కోడ్స్, సీట్ బిల్లు, మినీ అణు విద్యుత్ ప్లాంట్స్ వల్ల కార్పొరేట్ కంపెనీలకు లాభాలు, ప్రజలపై భారాలు పడతాయని తెలిపారు. నిరంకుశ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ జనవరి 30న గ్రామాల్లో ప్రతిజ్ఞలు, సంతకాల సేకరణ, ఫిబ్రవరి 2న సచివాలయాలకు వినతిపత్రాలు ఇవ్వాలని, ఫిబ్రవరి 5న అన్ని మండలాల్లో ధర్నాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. వీబీజీ రామ్జీతో ప్రజలకు తీవ్ర హాని జరుగుతుందని, కేంద్రం తనకు నచ్చిన రాష్ట్రాలకు నిధులు ఇచ్చుకునే విధంగా చట్టంలో మార్పులు చేసిందని, పని దినాల్లోనూ కోత పెట్టిందని అన్నారు. చట్టం అమల్లోకి వస్తే రాష్ట్రాలు అప్పుల పాలవుతాయని, కొత్త పథకం వల్ల దేశంలో సామాజిక న్యాయం పూర్తిగా దెబ్బతిని దళితులు, పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. జిల్లాల్లో బలవంతపు భూసేకరణ ఆపాలని, నిర్బంధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కేఎల్ఐ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం నాయకులు యు లక్ష్మణరావు, హెచ్ ఈశ్వరరావు, బి వాసుదేవరావు, ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. గార మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవాన్ని బుధవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముద్దాడ గౌరీశంకర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. పాఠశాల సమగ్ర నిర్వహణ విశేషాలను ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముద్దాడ గౌరీశంకర్ వివరించారు. తదుపరి 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాలలో ఇటీవల పదవీ విరమణ గావించిన గణిత ఉపాధ్యాయులు రఘుపాత్రుని వెంకటరమణమూర్తి హాజరయ్యారు. పబ్లిక్ పరీక్షకు హాజరు కాబో విద్యార్థులకు ఉపాధ్యాయులు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు బి జనార్దన్ రావు, కె శ్రీనివాసరావు, సిహెచ్ లక్ష్మీ రాజ్యం, కె నీలయ్య, ఆర్ తులసీదాస్, చిట్టిబాబు, శ్రీనివాస్, రామారావు, కృష్ణ, జ్యోతి, తులసీభాయ్, విజయలక్ష్మి, పి సత్యనారాయణ, టి రమామణి, సిఆర్ఎంటి చిన్నప్పన్న తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27వ తేదీన విడుదలైన గ్రూప్ 2 ఫలితాల్లో ఎచ్చెర్ల మండలం బొంతలకోడూరు గ్రామానికి చెందిన మలిపెద్ది నీరజ అసిస్టెంట్ రిజిస్ట్రార్గా ఎంపికయ్యారు. కోఆపరేటివ్ సొసైటీలో అసిస్టెంట్ రిజిస్టర్గా ఎంపికైన మలిపెద్ది నీరజ బొంతలకోడూరు గ్రామానికి చెందిన సిఎఫ్ మలిపెద్ది లక్ష్మీ కుమార్తె. ఈవిడ ఎంపిక పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ నీరజ్కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ను రద్దు చేయాలని, ట్రాన్స్పోర్ట్ కార్మికులకు ఉరితాలుగా మారి రోడ్డు భద్రత బిల్లును ఉపసంహరించుకోవాలని రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు కాల నరసింహం డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా సమ్మెలో ట్రాన్స్ఫార్మర్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నామని, దీనికి ప్రజలు మద్దతు అవసరమని ఆయన పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు ట్రాన్స్ఫార్మర్స్, విడి పరికరాలు విపరీతంగా ధరలు పెరగడంతో కొనలేని పరిస్థితులు ఉందని, ఫైనాన్సర్ దగ్గర వెహికల్ తీసుకొని నడుపుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. రాష్ట్రంలో ఫ్రీ బస్సు పథకం కారణంగా ఆటో కార్మికులు పస్తులతో కుటుంబాలు గడపవలసి వస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సమ్మెను జయప్రదం చేయాలని ఆయన కోరారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరవాడని, దేశ ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్రం అందించిన మహనీయుడని ఏపీ విద్యా సంక్షేమ మౌలిక అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ పిఎంజే బాబు కొనియాడారు. నాగపాలెం గ్రామంలో ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్సీ ఎస్టీ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అడ్వకేట్ సీనియర్ జర్నలిస్ట్ గంజి ఆర్ ఎజ్రా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ,
నవభారత నిర్మాణం కోసం, ప్రజాస్వామ్యం కోసం, సామాజిక రుగ్మతలు లేని దేశం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి అనిర్వచనీయమని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప సంఘ సంస్కర్తని తెలిపారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్ రావు, ఏపీ స్టేట్ ఎస్సీ ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు పోతల దుర్గారావు, దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు అంపోలు ప్రతాప్, ఏ రామకృష్ణ పాల్గొన్నారు. సిఐటియు సీనియర్ నాయకులు పంచాది కృష్ణారావు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన సిఐటియు, సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు నివాళులర్పించారు. ఆమ్దాలవలస మండలం కనుగులవలస గ్రామంలో కృష్ణారావు పార్థివ దేహంపై సిఐటియు సీనియర్ నాయకులు కె శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ కె నాగమణి, సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు సిఐటియు జెండాను కప్పి పూలదండలు వేసి నివాళులర్పించారు. కామ్రేడ్ పంచాది కృష్ణారావు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుడిగా పనిచేస్తూ కామ్రేడ్ మెట్ట కొండహితో పాటు షుగర్ ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్లో చురుకుగా పనిచేసేవారు. సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడిగా, జిల్లా కౌన్సిల్ సభ్యుడిగా ఆమ్దాలవలస ప్రాంతం నుండి సంఘాలను ఆర్గనైజ్ చేసేవారు. అదేవిధంగా మున్సిపల్ కార్మికులు, రైల్వే కార్మికులు, స్కీమ్ వర్కర్లు పోరాటాల్లో పాల్గొని అనేక ఉద్యమాలు నడిపిన వ్యక్తి కామ్రేడ్ పంచాది కృష్ణారావు అని వామపక్ష నాయకులు కొనియాడారు. మన రోజువారీ ఆహారంలో అల్లం రసాన్ని చేర్చడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. మెరుగైన జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, బరువు నిర్వహణ, రక్తంలో చక్కెర నియంత్రణ లాంటి వాటికి అల్లం రసం ఓ శక్తివంతమైన టానిక్గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అల్లం రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల కలిగే వివిధ ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం. అజీర్ణం, ఉబ్బరం, వికారం వంటి జీర్ణ సమస్యలకు సహజ నివారణగా అల్లం చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. అల్లం రసం తాగడం వల్ల జీర్ణ వ్యవస్థను ఉత్తేజపరచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, జీర్ణాశయాంతరం బాధ లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి, శరీరాన్ని ఇన్ఫెక్షన్ వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడతాయి. అల్లం రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచడానికి, అనారోగ్యాలను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. అల్లంలో శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. అల్లం రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల ఆర్థరైటిస్, కండరాల నొప్పి, వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. అల్లం రసం జీవక్రియను పెంచి కొవ్వు కరిగించడాన్ని ప్రోత్సహిస్తుంది. ఆకలిని అణచివేయడానికి సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గించే ఆహారానికి ఇది గొప్పగా ఉపయోగపడుతుంది. అల్లం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అణచివేత బుద్ధిమంతుడిని పిచ్చివాడిగా చేస్తుంది. అహంకారం తపస్వీలను వెర్రివాళ్లుగా చూపిస్తుంది. ఒక చెయ్యి స్వీకరణ, మరో చెయ్యి విశ్వాసం. ఆ రెండూ కలిపితే నమస్కారం అగును. ఆ నమస్కారమే సంస్కారమునకు ఆస్కారం అగును. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ను వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.